ఈఏఏ క్లియరెన్స్ ఇచ్చేటప్పుడు ఇండియాలో ఉన్న కొన్ని చట్టాలకు లోబడి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. మరి ఏ ఏ చట్టాలకు వాటిని పరిశీలించి వాటికి లోబడి మాత్రమే పర్మిషన్ ఇస్తారంటే ఇక్కడ చూడండి, ద వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 అండ్ ద వాటర్ యాక్ట్ 1975. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ యాక్ట్ 74 అండి, రూల్స్ 75. ఎప్పుడైనా యాక్ట్ వస్తే దాని తర్వాత రూల్స్ వస్తాయి. తర్వాత ఎయిర్ యాక్ట్ లేదా ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ 1981. ఇట్లా ఫస్ట్ వాటర్ యాక్ట్ వచ్చిందండి 1974, తర్వాత ఎయిర్ యాక్ట్ వచ్చింది 1981. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, సో ఎయిర్ 1981, వాటరు 1975, సారీ 1974, 75లో రూల్స్ వచ్చాయి. ఓకే, క్రొనాలజికల్ ఆర్డర్గా అన్ని యాక్ట్ను ఒక దగ్గర రాసుకోవాలి. మళ్ళీ మన దగ్గర ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్ ఉంది, అక్కడ క్లియర్గా చెప్పుకుందాం మనం. సో 1974 వాటర్ యాక్ట్, 1981 సో ఎయిర్ యాక్ట్. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, రూల్స్ వచ్చాయి 82. ఎప్పుడైనా యాక్ట్ ప్రకారంగా రూల్స్ వస్తాయండి, ఫస్ట్ బిల్ పాస్ అవుతుంది, బిల్ పరంగా యాక్ట్ వస్తుంది, యాక్ట్ పరంగా రూల్స్ వస్తాయి, రూల్స్ వయలేషన్ చేస్తే ఫైన్ ఉంటుంది, యాక్ట్ పరంగా ఫైన్ ఉంటుంది. ఇది జనరల్ ప్రాసెస్. అది ఏదైనా కావచ్చు, ఏ లా అయినా అలానే కావచ్చు. మనం ఇండియన్ సంబంధించినటువంటి క్రిమినల్ ప్రాసెస్ కావచ్చు, ఏదైనా సరే, బయోడైవర్సిటీ బిల్ కావచ్చు, బయోడైవర్సిటీ యాక్ట్ కావచ్చు, ఏదైనా సరే అన్నీ ఇలానే ఉంటాయి. ముందు బిల్లు, తర్వాత యాక్ట్ వస్తుంది, యాక్ట్ నుంచి రూల్స్ వస్తాయి, రూల్స్ను వైలేట్ చేస్తే ఈ యాక్ట్ పరంగా ఇంత శిక్ష అని ఉంటుందండి. ఇది ప్రాసెస్. ఇక్కడ కూడా అంతే, ఎయిర్ యాక్ట్, ఎయిర్ రూల్స్. తర్వాత నెక్స్ట్ ఇది చెప్పుకున్నాం మనం, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, సిఆర్జెడ్ రూల్స్, హజార్డస్ ప్రాసెస్ అండ్ ఆర్గనిజం రూల్స్ 1989 and 99. నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్ రూల్స్, నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ కంట్రోల్ రూల్స్ 2000, వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ రూల్స్ 1975, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980, ఇకలాజికల్ సెన్సిటివ్ జోన్స్, సో అది